ఎంతగానో మమ్మల్ని తండ్రి ప్రభాని ఆలయంలో ప్రభావ ఈ రీతిగా నా తండ్రి పూర్వజన్మ స్థితించి కృపనిచ్చిన ప్రభాని వందనాలు ప్రభావ అంతవరకు ప్రభావ నా తండ్రి పాటలు ఎందుకు ఉన్నారు ప్రభావితనాలు ప్రభావ నేను గనపరిచి ఉన్నారు ఎంతగానో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ సాక్ష్యాలు విన్నారు ప్రభావ విన్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఆశలు తీర్చింది ప్రభావ నీకు వందనాలు ప్రభావ ఎందుకు పనికి రానిచ్చే వారు ప్రభావ లేదా లాంటి వారు ప్రభావ ప్రార్థన ఆలకించి మాకు సమాధానం ఇచ్చే దేవానికి వందనాలు ప్రభావ వందనాలు స్తోత్రాలు పంతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ సమయంలో ప్రభావ నీకు ఆశలు నిలబెట్టిన ప్రభావ మాకు కావాల్సిన వర్తమానాన్ని గొప్ప చేస్తాయని వచ్చు ప్రభావ మీరు మాట్లాడేవారు మీరు మాతో మాట్లాడమని ప్రభావ మీకు ప్రారంభిస్తున్నాను ప్రభావ ఇది విడిచిపెట్టేవారిని కాకుండా ప్రభావ గ్రహించి అప్పుడు ఎందుకు నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచుకోమని సహాయం చేయమని ఇంతవరకు మాతో మీరు నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ చేసిన ప్రార్థనతో కూడా క్షమించమని పరిశుద్ధ ప్రార్థించడం తండ్రి. చక్కగా ప్రార్థించిన బిడ్డలందరికీ వందనాలండి. మరి మనకి సమయం ప్రాముఖ్యత సమయం వాటి సమయానికి ముందు నేను మాట చెప్తా ఉన్నాను. దయచేసి ఈరోజు మరి చాలామందికి భోజనాలని చెప్పాము. మరి కొంతమందికి అయితే తెలిసి వచ్చే వారం అని, మరి కొంతమంది నిజంగానే భోజనం తినకుండా వచ్చేదేమో. మరి అలా చేతి రాకండి, ఏదైనా తెప్పిస్తారు తిరిగి పడిపోతారు మనం భయం వేస్తూ ఉన్నది. దేవుడికి స్తోత్రం. భోజనం తిని రాకుండా ఉంటే ఉపవాసం తొడితే దేవుడు అంతగానో దేవుడు ఆశీర్వాదం ఉంటాడు. ఏం చేస్తాడు దేవుడు? మరి ఎందుకంటే వాతావరణం అనుకూలం లేదు, సరిగ్గా అనుకూలం పచ్చడి పడటం వల్ల అందరికీ జ్వరాలు దాటి వల్ల వాయిదా వేయడం జరిగింది. మరి ఇప్పుడు జరగలేదు. కానీ వచ్చే వారం అందరూ మరి సంఘం అంతా మరి రావాలి. ఎందుకంటే ఆ భోజనాలు మరి వచ్చే వారానికి మరి ఏర్పరిచే జరిగింది. కానీ మరి ఇలాగ వాయిదా పడ్డది ఎవరైనా తినకుంటున్నానని తిట్టుకోవద్దని మరి మీ అందరికీ వందనాలు. దేవుని అతి పరిశుద్ధమైన మహిమ కలుగాక. ఇక్కడ వచ్చిన బేతల సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గతించిన వారం నుంచి పరిశుద్ధమైన వారం వరకు కూడా దేవత దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచిన మరి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా దగ్గరగా దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. అందరం హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు మరి మనందరినీ కూడా దేవుడు భద్రపరిచి ఈ క్షేమకరమైన ప్రసన్నతమైన దేవుడు చక్కని వాతావరణమైన అనుకూలాన్ని అలాగే మంచి మరి ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న జశ్వంత్కి కూడా మీ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం కాబట్టి వాక్యానికి మనం వెళ్దాం. అందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకునే లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. చాలండి. 7వ వచనము, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నువ్వు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలసినాయి కంపించాను. దేవా నీ స్వాచము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని ఇచ్చాలని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వర్తమానం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధుడైన కీర్తనకారుడు దావీదు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే,
6వ వచనంలో దేవుడు ఏకాంకులను ఏం చేస్తాడంట? సంసారాలుగా చేస్తాడు. చాలామంది కదా ఏకాంగులు, ఏకాకిగా ఉన్న వాళ్ళని దేవుడు వారిని ఏం చేస్తాడంటే వారికి దేవుడు ఒక కుటుంబాన్ని కడుతూ ఉంటాడు, ఒక జంటను పెడతా ఉంటాడు. ఎందుకు పెడతాడంటే చాలామంది మరి ఏకాకిగా ఉన్న వాళ్ళు చాలా వయసు అయిపోతుంది, ఇంచుమించు 40 సంవత్సరాలు నాకు వస్తున్నాయి, వివాహాలు కావడం లేదని చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ప్రియులారా, అనేక మంది మరి ఆత్మహత్యలకు అనేక మంది పాల్పడుతున్నారు కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క ఆలయంలో దేవుని ఆరాధించేవారు అందరికీ కూడా తెలియవలసిన విషయం ఏంటంటే, నా దేవుడు ఏకాంకుల్ని ఎలా చేస్తాడంటే దేవుడు సంసారులుగా చేస్తాడు నా దేవుడు అని ఒక నిరీక్షణ ఎవరికి కావాలంటే ఒక క్రైస్తవునికి కావాలి. ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడ చూసినా చాలామంది వార్తలు మనం చూస్తుంటే ఎందుకు చనిపోయారంటే నాకు వివాహం కావటం లేదని చనిపోయారు అంటున్నారు కొందరు కదా, నాకు ఇంకా వయసు వచ్చింది సంబంధాలు రావట్లేదని చనిపోతున్నారు కొందరు. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏకాకిగా ఉన్న వారిని దేవుడు సంసారులుగా చేస్తాడు, కానీ అప్పుడు ఏం చేయాలంటే వారిని ఆయన బంధింపబడి వారిని విడిపించి వర్ధిల్లు చేయను. వారిని ఎక్కడి నుంచి విడిపించాలంటే పాపం అనే ఈ లోకంలో వ్యసనాల్లోంచి వారు ఏమైపోతున్నారంటే బంధించబడుతున్నారు. చాలామంది ప్రియులారా ఈ లోకానికి బంధింపబడుతున్నారు కాబట్టి దేవుడు వారిని ఏం చేయాలి, విడిపించాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు ప్రభువారు. ఎందుకు యేసు ప్రభు గారు ఒక ఆశ కలిగి ఉన్నారంటే చాలామంది ప్రజలు మరి బంధించబడుతున్నారు, ఈ లోకానికి పతనమైపోతున్నారు. చాలామంది దేవునికి అలాగే దూరంగా, చాలామంది దేవునికి వ్యత్యాసంగా మరి సరైన అవగాహన లేక దేవునికి చాలామంది దూరం ఉంటున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన బంధింపబడిన వారిని. ఎవరు బంధించబడుతున్నారు ఈ లోకంలో ప్రియులారా? ప్రజలు చూడండి, బంధించబడుతున్నారు ఈరోజు లోకానికి. అలాగే దేవుని యొక్క ఆరాధన రాని సమయానికి వారు ఎక్కడికి బంధించబడుతున్నారో తెలుసా? ఈ లోకానికి. ఎలాగైనా సరే దేవునికి దగ్గరగా కాలేకపోతున్నారు. మరి సహోదరుడు మరి అన్న శ్రీను గారు సాక్ష్యం చెప్పారు, ఈ నైట్ నేను బయలుదేరి వెళ్ళాలని కదా, డ్రైవింగ్కి వెళ్ళాలని. మరి శ్రీను అన్న ఇంట్లో పడుకోవచ్చు కదా, ఇప్పుడు మరి నైట్ డ్యూటీకి వెళ్ళాలి, బస్సు నడపాలి, మరి ఇంట్లో బిడ్డ పడుకోవచ్చు కదా. ఎందుకు వచ్చాడు దేవుని సన్నిధికి? నా దేవుడు నన్ను కాపాడాలి, నా దేవుడు నా ప్రయాణం అంతటిలో క్షేమంగా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు అతను పక్కన పెడితే నా దేవుని సన్నిధిని గడపాలని ఒక ఆలోచనతో దేవుని మందిరానికి వచ్చారు. చాలామంది ఏం చేస్తారంటే ప్రియులారా, ప్రయాణం చేస్తారని చాలామంది విశ్రాంతి తీసుకుంటారు ఈరోజు కదా. మరి నేను ఎక్కడికో వెళ్ళాలని దేవుని సన్నిధికి రారు. అయితే దేవుడు యొక్క చెప్తున్నాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్లింప చేస్తాడంటే విడుదల కలుగు చేయబడు. ఆయన పాపంలో విడుదల కలుగు చేస్తాడు, లోకం నుంచి విడుదల కలుగు చేస్తాడు. ఈ పతనాన్ని నుంచి దేవునికి మరి మన సాతాను నుంచి దూరపరచాలంటే దేవుని దగ్గర ఒక విడుదల ఉంది. ఆ విడుదల మనకు కావాలి అంటే ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడగాలి. ప్రభువా, నీవు ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నావు, ఏకంగా ఉన్న వారిని మరి బలపరుస్తానన్నావు, కాబట్టి నేను భయంకరమైన బంధింపబడిన స్థితిలో నేనున్నాను, ఆ బంధకాల నుంచి నన్ను విడిపించు అని దేవుడిని మనం అడిగినట్లయితే ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట, వర్ధిల్లింప కూడా చేస్తాడంట. వర్ధిల్లు చేయడం అంటే దేవుడు నీకున్న మరి విషయాల్ని దేవుడు అనుగ్రహించి దేవుడు ఏమి చేస్తాడంటే ప్రియులు వర్ధిల్లింప చేస్తాడు. అంటే నిన్ను అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు కలుగజేస్తాడు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అయితే కింద వచ్చిన మనం చూసినట్లయితే ప్రియులారా, దేవా నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించింది కదా. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయండి ప్రియులారా? దేవుడు వర్షాలు సమృద్ధిగా మనకు కురిపించాడా లేదా? వర్షాలు మనకు సమృద్ధిగా దేవుడు కురిపించాడు. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనం ఎంతో బాధలు పడ్డాం ఎండల్లో. ఎప్పుడు వర్షాలు వస్తాయా కదా చాలామంది అనుకుంటాం కదా. వర్షాలు వచ్చి వరదలు వచ్చాక మళ్ళా అదొక బాధ. అయితే ప్రియులారా, వర్షం లేకుండా చాలా రాష్ట్రాల్లో ప్రియులారా వర్షం ఉండదు. వారికి భయంకరమైన మరి అడవుల్లో ప్రాంతాల్లో మనం చూసినట్లయితే మరి ఎండల్లో మాడిపోతూ ఉంటారు జనాలు. ఎండల్లో చాలామంది మరి మసైపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ఇక్కడ మనకి, దేవుడు నీ స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించాడు.
దేవుడు మన స్వాచ్ఛమై వర్షం సమృద్ధిగా కురిపించితివి. నీ స్వాచ్ఛం మీద మన పట్టణం మీద, మన గ్రామం మీద, మన గ్రామంలో దేవుడు మనకి చక్కని వర్షాన్ని కురిపించాడు. ఎందుకంటే అందరూ కూడా చల్లబడాలని, అందరూ కూడా వేడిలోంచి బయటికి రావాలని దేవుడు ఏం చేస్తున్నాడండి? సమృద్ధైన వర్షాలు దేవుడు మనకు కురిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు ఏకాంకులను ఏం చేస్తాడంట? సంసారాలుగా దేవుడు చేస్తాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ చక్కని వచనం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని, దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు ఇంకోటి ఏంటి తెలియజేస్తుందంటే, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. ఎవరు మొరపెట్టారు ప్రియులారా? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. కష్టకాలంలో దేవుని మొరపెట్టారు, దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు. అయినప్పటికీ కూడా దేవుడు వారి కష్టాలను తీర్చాడు. ఎందుకంటే కష్టకాలం అందే కాదు ప్రియులారా, మనం దేవునికి మొరపెట్టవలసింది. ఎప్పుడు కూడా దేవుణ్ణి మొరపెట్టాలి. దేవునికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు చాలామందికి. మరి అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. అది కాదు కావాల్సింది దేవునికి కావాల్సింది ఏంటంటే ఎల్లవేళలా కూడా దేవుణ్ణి ఆరాధించుట, ఎల్లవేళలా కూడా దేవుణ్ణి ప్రార్థించుట. అందుకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన వారి ఆపదల నుండి ఆయన వారిని విడిపించాడు. ఎప్పుడైతే కష్టకాలం మందు దేవునికి మొర్రపెట్టినప్పుడు యేసు ప్రభువు వారి ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటండి? ఆపదల నుంచి విడిపించాడంట. ఆపదల నుంచి విడిపించాలి అంటే దేవునికి మనం ఏం చేయాలి? మొర్రపెట్టాలి. మొర్రపెడతామే కాకుండా, ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో చూడండి ప్రియులారా, మనుషులకి మనం చెప్తూ ఉంటాం, మనకి ఇలా ఉన్నాయి, మన యొక్క సమస్యలు ఉన్నాయని మనం చెప్తూ ఉంటాం. అదే దేవునికి మనం మొర్రపెట్టినప్పుడైతే దేవుడు ఎవరికి కూడా చెప్పడంట ప్రియులారా. నీ వ్యక్తిగతంగా నువ్వు మోకరించి దేవునికి చెప్పినప్పుడు, నీ యొక్క స్థితిగతులు దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఎవరికైనా చెప్తాడా? ఎవరికి కూడా దేవుడు చెప్పడు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర మోకాలు వేసి దేవునికి చెప్తే ఆ యొక్క మొర్ర ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొక్క చెవులోనికి వెళ్తూ ఉంటుంది. ఆ దేవుని యొక్క చెవులోనికి వెళ్ళినప్పుడు దేవుడు అనుకుంటా ఉంటాడంట, అయ్యో ఎంతకాలం నుంచి మొర్ర పెడుతున్నారు, ఎంతకాలం నుంచి వీరు నన్ను ఆదరిస్తున్నారు, ఎంతకాలం నుంచి వీరు నా దగ్గర కన్నీరు కాల్స్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా వారిని ఆదుకోవాలి, ఖచ్చితంగా వారిని కనికరించాలి అన్న దేవుడు వారు అనుకుంటూ ఉంటాడంట ప్రియులారా. చూడండి, మన మనుషులకు మనం చెప్పినప్పుడు మన మనుషులు ఏం చేస్తారంటే ఇతరులకు చెప్తూ ఉంటారు, అదిగో పలానా అబ్బాయి జీవితంలో ఇలా జరిగిందంట, అలా కష్టాలు మొదలైనట్టు చెప్తూ ఉంటారు. కానీ అదే దేవునికి మనం చెప్పినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. అదే అధ్యాయంలో ఒకసారి మనం చూడండి ప్రియులారా, 19వ వచనం మనం చదివితే, కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు, ఆయన వారి ఆపదల నుండి వారిని రెండో వారుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకు ఈ అధ్యాయంలో 2 సార్లు ఈ మాట ప్రస్తావించబడిందంటే ప్రియులారా, దేవుని యొక్క మనం మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు అని ప్రజలు ఇక్కడ నమ్మారు. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మా కష్టాలు ఎలా తీరుస్తాడు, దేవుడు మా యొక్క స్థితిగతులను ఎలాగా మరి మారుస్తాడని ప్రజలు నమ్మలేనప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించడం జరిగింది. దేవుని గురించి తెలుసుకున్నారు. దేవుడు నిజమైన దేవుడు అని వారు అంగీకరించారు. అంగీకరించడమే కాకుండా ప్రియులారా, దేవుణ్ణి మొరపెట్టడం జరిగిందంట. ఎప్పుడైతే ప్రజలందరూ మొరపెడుతున్నారో వారందరికీ కూడా భయంకరమైన స్థితి నుంచి మారుతూ ఉన్నారంట. వారికి కలిగిన ఆలోచన ఏంటంటే, నా దేవుడు నా ఆపద నుంచి నన్ను తొలగించాడు, నా ఆపద నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఎందుకు నాకు దేవుడు విడిపించాడంటే ఆయన శక్తి, గొప్ప శక్తి నా దేవునికి ఉందని అప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకుని దేవుని ఆరాధించారంట. అదే అధ్యాయంలో 21వ వచనం మనం చదువుకుంటే ప్రియులారా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే ప్రియులారా, అక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, దేవుని కృపను బట్టి నరులకు అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. దేవుని కృపను బట్టి నరులకి ఏం జరుగుతున్నాయి ఏంటండి?
ఆశ్చర్యకార్యములు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయంటే ప్రియులారా, దేవుడు నరులందరికీ కూడా ఆశ్చర్యాలను కలిగిస్తూ ఉన్నాడు. చక్కని మరి కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చేయవలసింది ఏంటంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని ఎవరైనా అడిగితే ప్రియులారా, దేవుడు నీకు చేసిన గొప్ప ఆశ్చర్యకార్యాలను బట్టి దేవుడిని నీవు స్తుతించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండు విషయాలు మనం చూసుకున్నాం. ఏంటంటే ఖైదులో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. రెండవదిగా వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలన్నిటి నుంచి కూడా దేవుడు వారిని విడిపించాడు అనేది మనం రెండు విషయాలు మనం చూసుకున్నాం. మూడవదిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయము మరి ఇక్కడ యెషయా భక్తుడు కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవునికి ఎప్పుడైనా మనం చెప్పినా దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని మరి యెషయా గారు కూడా చెప్తున్నారు. 42వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం ప్రియులారా. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకను, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి. ప్రియులారా చూడండి, యెషయా భక్తుడు కూడా ఇక్కడ మనకు ఏం నేర్పిస్తున్నాడంటే ప్రియులారా, బంధించబడిన వారిని చెరసాలలో నుంచి తప్పించబడాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎంతోమంది ఖైదీలు బంధించబడతారు. చెరసాలలో నుంచి బంధించబడితే వారు బయటికి వెళ్తే అనేక మందిని ఉగ్రవాదులు చంపేస్తారేమో వరకు భయం. వారు బయటికి వెళ్తే అనేకమైన దుర్మార్గపు పనులు చేస్తారని మరి పోలీసు వారు ఏం చేస్తారంటే వారిని ఖైదీలుగా వారిని బంధిస్తారంట. అయితే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఆత్మీయంగా దేవుని యొక్క స్థితిలో ఎదుగుతున్న వారిని, దేవుని యొక్క చేత రక్షణ పొందిన వారిని, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, ఎవరైతే ఈ లోకానికి బంధించబడిన వారిని చెరసాల నుంచి నేను వెలుపలకు తెస్తాను. చీకటిలో నివసిస్తూ ఉన్నవారు చాలామంది, అయితే వారిని నేను వెలుపలకి బందీ గృహం నుంచి వెలుపలకు నేను తీసుకొస్తాను. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ప్రియులారా, దేవునికి దూరం ఉన్న వారిని ఈరోజు నేను దగ్గర చేస్తాను. దేవునికి దూరం పెట్టిన వారిని నేను ఏమి చేస్తానంటే వారిని బందీ గృహాల్లో నుంచి వారిని నేను వెలుపలకి నేను తీసుకొస్తాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీతి విషయంలో నీ చెయ్యి నేను పట్టుకుంటాను. యెహోవాకు నేనే దేవుడు, నేను తప్ప వేరొక రక్షకుడు ఈ లోకంలో లేడు. కాబట్టి నీ యొక్క చెయ్యి నేను పట్టుకుంటాను. నీ చెయ్యి పట్టుకోవడమే కాదు, నేను ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుంటాను అని ప్రభువారు చెప్తున్నారు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తా ఉంటారు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఇక్కడ నిన్ను కాపాడి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మరి 7వ వచనం పైన మనం చూసుకుంటే ప్రియులారా, నిన్ను కాపాడి. ఎవరిని కాపాడండి? దేవుడు మనల్ని కాపాడి, నిన్ను మనందరినీ కూడా కాపాడి ప్రజల కొరకు నిన్ను ఒక నియమందనగాను, నిన్ను ఒక నియమించేవాడుగాను, అన్ని జనులకు వెలుగుగా. అనేక మంది అన్ని జనులు ఉంటారు ఈ లోకంలో, దేవుడంటే ఎరగని వారు ఉంటారు, వారు కొరకు నియమిస్తాను అని దేవుడు ఇక్కడ యెషయా భక్తుడికి సాక్ష్యం ఇస్తే ప్రియులారా, యెషయా భక్తుడు చక్కగా దేవుని యొక్క మాటను ఆలకించి దేవుని కొరకు చెవియెక్కి, ప్రభువా నువ్వు ఏది చేసినా నేను నీ కొరకు నిలబడతానని యెషయా భక్తుడు చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిన్ను అనేక జనములకు వెలుగుగా నేను నియమిస్తాను, అనేక మందికి నిన్ను పైవాడుగా నేను ఉంచుతాను అని చెప్పినప్పుడు యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యా నిశ్చిత్తము అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రియులారా 8వ వచనంలో, యెహోవాను నేనే, ఇది నా నామం మరి ఎవరికి, నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు దేవునికి స్తోత్రం చెప్తాం అందరు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే యెహోవాను నేనే. దేవుడు అంటున్నాడండి, ఎవరంటే దేవుడు యెహోవాను నేనే. కాబట్టి ఇదే నా నామం మరి ఎవరికి, నా మహిమను, నాకు రావాల్సిన, నాకు చెందవలసిన మహిమను ఎవరికి చెందకూడదు అంటాడంటే దేవుడు అక్కడ. నాకు రావాల్సిన స్తోత్రమును ఎవరికి చెందనేమని అంటాడంటే విగ్రహములకు చెందనియ్యాను. దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇవ్వాలి, దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి దయచేయాలి,
దేవునికి రావాల్సిన ఆరాధనను దేవుడికి దయచేయాలి. కానీ ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నా నామమును మీరు ఆరాధించండి, నా నామమును మీరు ప్రేమించండి, నా నామమును మహిమపరచండి. కాబట్టి నేనిచ్చిన నా విగ్రహాన్ని, నేను తయారు చేసిన ఈ భూలోకంలో మనుషులను మీరెవరూ కూడా ప్రేమించవద్దు ప్రియులారా. ఎందుకంటే నాకు రావాల్సిన స్తోత్రమును, నాకు రావాల్సిన ఘనతను విగ్రహాలకు మాత్రం చెందకూడదు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ప్రియులారా. ఎందుకు రాయబడిందంటే విగ్రహాలకి పూజించకూడదు, విగ్రహాన్ని ప్రేమించకూడదు, నాకు రావాల్సిన ఘనతను నాకు దయచేయండి అని ఇక్కడ యెషయా భక్తుడు ద్వారా దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. 3 విషయాల్లో చీకటిలో ఉన్న వారిని కూడా దేవుడు విడిపించబడతాడంటే గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధించబడిన వారిని చెరసాల నుంచి దేవుడు వెలుపులకు రప్పించడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, చాలామంది కొరకు ఈ లోకంలో చూసినట్లయితే ప్రియులారా, అనేక మంది బందీ గృహాల్లో మరి బంధించబడి ఉన్నారు. దేవుడి దగ్గరికి రాక, దేవుని చెంతకు చేరక చాలామంది రోజు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? చీకటిలో నివసిస్తున్నారు చాలామంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను నీతి విషయంలో నేను చేయబట్టుకుంటాను, నేను పిలుస్తాను, కాబట్టి నువ్వు నా దగ్గరికి చేరాలి అని దేవాతి దేవుడు అడుగుతూ ఉన్నాడు. వారందరినీ కూడా అప్పుడు చెప్తూ ఉన్నాడు. 42వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసుకుంటే, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాను నా ప్రాణం నాకు. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, నా ప్రాణానికి ప్రియులు మీరందరూ కూడా, ఎందుకంటే నేను ఆదుకుంటూ ఉన్నారు మీరందరినీ కూడా, కానీ నన్ను ఎవరు కూడా ఆరాధించలేకపోతున్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు అనేక మందిని నేను ఆదుకుంటున్నాను, వారి కష్టాల్లో, వారి ఆపదల్లో, వారి ఇబ్బందుల్లో నేను అందరినీ కూడా ఆదుకుంటున్నాను, కానీ నన్ను ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు కదా. నన్ను ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు ప్రియులారా. నన్ను ఎవరు కూడా ప్రేమించలేకపోతున్నారు, నన్ను ఎవరు కూడా మరి సరైన విధంగా మరి స్తోత్రాలు చేయలేకపోతున్నారని దేవాతి దేవుడు ఎంతగా మరి ఆయన బాధపడుతున్నాడు చూడండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకులారా, నా ప్రియులారా, నేను ఏర్పరచుకున్న నా యొక్క జనులారా, నేను మిమ్మల్ని ఆదుకుంటున్నాను, కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రేమించలేకపోతున్నారు అని దేవుడు ఈరోజు ఎంతగా చింతపడుతున్నాడు. మనం దేవుడు ఆనందించబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని మనం అందరము కూడా ఆరాధించాలి. 4వ విషయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 77వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 77వ వచనంలో చక్కని మాటలు ఇక్కడ మనం నేర్చుకుందాం. దేవుడు అనేకమైన శ్రమల నుంచి, అనేకమైన శత్రుబాధల చేతుల నుంచి, అనేకమైన ఈ లోకం ఇబ్బందుల నుంచి దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు విడిపించాలని చూస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని యొక్క వచనాలను మనం చూసుకుందాం ప్రియులారా. మన శత్రువుల నుండి, మన ద్వేషించబడి వారి చేతుల నుంచి విడిపించేవాడు ఆయనే. కాబట్టి ఈ యొక్క చీకటి మరణము, ఈ యొక్క చీకటి అనే శత్రువు అనే ఈ భయము చేతను విడిపిస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అది చూడండి, చీకటిలోను మరణాచలోను కూర్చుంటూ వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించబడేను. దేవుడు చెప్తున్నాడు, చీకటిలో నుంచి, మరణాచలో నుంచి, శత్రువు యొక్క భయము నుంచి నేను విడిపిస్తానని దేవాతి దేవుడు చెప్తున్నాడు. అక్కడ మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపలను క్షమించుటకు వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించడం చేత దేవుడు ఈరోజు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ప్రజల చేత, దేవుడు సొత్తు అయిన ఆయన జనాంగము చేత నేను ఏర్పరచుకోవాలి. నా యొక్క సొత్తు వీరందరూ కూడా, కాబట్టి నేను నా యొక్క ప్రజలందరినీ కూడా ఆదుకోవాలి అని దేవుడు ఈరోజు కనికరిస్తున్నాడు. ఈరోజు అనేక మందిని దేవుడు విడిపించాలని చూస్తున్నాడు. దేవుడు ఈరోజు అనేక మందిని బ్రతికించాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు అనేక మందిని మరి చెరసాలలో ఉన్న వారిని, మరి పేతురు, పౌలు, శీలలు కూడా దేవుని ఆరాధించారు. వారు ఏమాత్రము కూడా దేవుని విసుగుపడలేదు. అయ్యో, నేను మరి పౌలు, శీలలు కూడా బంధించబడినప్పుడు వారు పాటలు పాడు దేవుని ఏం చేశారంట ప్రియులారా? చెరసాలలో ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు, పాటలు పాడారు. అందుకే కదా పాడతాం మనం, పౌలు, శీలలు ప్రార్థించగా ఏమైపోయి అంటే వారి సంఖ్యలు అలాగే అన్నీ కూడా బంధించబడ్డాయి. ఎందుకు బంధించబడ్డాయి అంటే ప్రియులారా, వారు ప్రార్థించారు. ప్రార్థించిన దేవాతి దేవుడు వారి మనవి ఆలకించిన వారు ఏమి కూడా అపజయాలు పొందలేకపోయారు.
చెరసాలలో చాలా భయంకరంగా ఉంటుంది. జైల్లో మనం చూస్తే సెంట్రల్ జైల్లో ప్రియులారా అనేకమైన ఎంత భయంకరంగా ఉంటుందంటే వారు అంత భయంలో ఉన్నా కూడా ఎవరిని ఆరాధించారంటండి? పౌలు శీలలో దేవుని ప్రార్థించడం మానలేదు. పౌలు శీలలో దేవుని ఆరాధించడం మానలేదు. మనము కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆరాధించడం మాత్రం మనం ఏం చేయకూడదంటే మానకూడదు. ఎందుకంటే పాటలు పాడి ఆరాధించారు వారందరూ కూడా పాటలు పాడి ఆరాధించిన దేవాది దేవుడు వారందరినీ కూడా కనికరించాడు ప్రియులారా. చివరిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. చివరిగా యేసు వారి విశ్వాసము చూచి కుమారుడనే పాపము క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. ప్రియులారా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని యొక్క చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కుమారుడనే పాపములన్నీ కూడా ఏమైనా క్షమించబడ్డాయి. ఎందుకు క్షమించబడ్డాయి అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని యొక్క తలుపు తట్టావు, దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు కాబట్టి నీ పాపములు ఈరోజు ఏమైనా క్షమించబడ్డాయి. ఈ రోజు నువ్వు పాపాత్ముడు కాదు, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఎవరు అంటే పరిశుద్ధుడు. ఈ రోజు నుంచి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ప్రజలందరికీ కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పక్షవాయువు గలవానితో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా అంటున్నారు ఏమనంటే వీడు పాపాత్ముడు, భయంకరమైన పాపాలు చేశాడని ప్రజలందరూ కూడా దూషిస్తుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా ప్రియులారా? కుమారుడా, ఈ రోజు నుంచి నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. కాబట్టి ఈ రోజు నుంచి జనం అంతా కూడా నేను పాపాత్ముడు అన్నా సరే ఈ లోకం నేను ఒప్పుకోదు. కాబట్టి నేను నీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరు అంట? పరిశుద్ధుడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనమందరం కూడా ఎవరమండి? పరిశుద్ధులమే. ఎందుకంటే దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత ఎవరు కూడా పాపాత్ములు అనేదే కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను పాపం చేస్తాను, నేను పాపాత్ములు అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని రక్షణ లేనప్పుడు పాపం చేస్తాం మనం అందరం కదా. ఆయన సొంత రక్తం చేత కడగబడలేనప్పుడు మనం ఎంత పాపం చేసినా దేవుని యొక్క పరిశుద్ధులు మనం కాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాక, దేవుని యొక్క రక్షణ నువ్వు అనుగ్రహించుకున్నాక, దేవుని సన్నిధిలోనికి నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరు అంటే దేవుని యొక్క రక్తము చేత కడగబడ్డావు. ప్రియులారా, ఒకప్పుడు దేవుని రక్తం చేత కడగబడలేనప్పుడు మన ఈ లోకంలో ఎన్ని చేసినా మనము దేవుని యొక్క దగ్గర నుంచి ఆయన ప్రేమను పొందలేకపోయాం. కాబట్టి రోమపత్రికుడు చక్కని మాటను తెలియజేస్తున్న మాట ఏంటంటే పౌలు గారు చెప్తూ ఉంటారు, మనం అందరము కూడా ఏమి చేసామంటే పాపం చేస్తాం. ఎందుకంటే దేవుడు నీతివంతుడు కాబట్టి ఆయన నీతివంతుడు రక్తం చేత ఈరోజు నేను కడగబడ్డాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఎవరమంటే దేవుని పరిశుద్ధులం. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనము కూడా ప్రేమ గలవారు. దేవుడు దయావంతుడు కాబట్టి మనము కూడా దయగలవారు. దేవుడు జాలి గల దేవుడు కాబట్టి మనము కూడా జాలి దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు రక్తం చేత కడగబడిన నీవు నేను మనమందరము కూడా దేవునికి దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని మనం విడిచిపెట్టకుండా ఉంటే ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు నా యొక్క సొత్తుగా నిన్ను ఆదుకుంటాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్న నా సేవకుడును, నేను ఆదుకున్న నా ప్రియుడును మీ పరిశుద్ధాత్మ చేత మీరందరూ కూడా కడగబడ్డారు. కాబట్టి నా యొక్క సన్నిధిలో నా యొక్క ఆత్మతో మీరందరూ కూడా ఆరాధించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి అందరం కూడా రోమియోలు రాసిన పత్రిక మనం తీసినట్లయితే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఒకసారి చూడండి. ఒకసారి రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఒకసారి మనం చూసుకోవచ్చు. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనుంది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసిన. ప్రియులారా, పై వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమనంటే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు ఏమి కలగాలి? కృపా సమాధానములు కలుగును గాక. దేవుని కృపా సమాధానము మనకి తోడైండును గాక.
దేవుని కృప మనల్ని ఆవరించును గాక. ఎందుకంటే దేవుని కృప లేకపోతే ఈ లోకంలో మనం నివసించగలమా ప్రియులారా? దేవుని కృప లేకుండా ఈ లోకంలో మనం ఏదైనా చేయగలమా? దేవుని కృపా సమాధానం లేకుండా ఈ లోకంలో మనం ఎక్కడికైనా మనం వెళ్ళగలమా? ఏదైనా సంపాదించగలమా? ఏదైనా మనం పనులు చేయగలమా అంటే ఏది కూడా మనము చేయలేము. ఎందుకంటే ప్రతి పనిలోనూ దేవుని కృప ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని కృప ఉండాలి. ఎందుకంటే దేవుని కృప లేకుండా మనం ఏది కూడా ఈ లోకంలో సంపాదించుకోలేము. ఎందుకంటే దేవుని కృప చాలా విలువైనది. దేవుని కృప చాలా విపరీతమైన అమూల్యమైన వజ్రము కంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని కృప. ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే ఎవరి కృప అన్నది? దేవుని కృప. కరోనా టైంలో ప్రియులరా సేవకులు ఇంచుమించు 500 మంది సేవకులు చనిపోయారు, లక్షల మంది చనిపోయారు. నీవు నేను బ్రతుకున్నామంటే మన వారి కంటే గొప్పవారమా కదా? దేవుడు మనం ఎందుకు బ్రతికించాడంటే ప్రియులరా, దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి కలిగి ఉన్నాడంటే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కరోనా చాలా మందికి వచ్చిన అనేక మంది చనిపోయినా దేవుడు ఎందుకు బ్రతికించాడంటే మన కొరకు ఏదో చెయ్యాలి, మనం ఏదో దేవుని కొరకు చెయ్యాలి అని దేవుడు మనం బ్రతికించాడు. అది కారణం ఏంటంటే తెలుసుకోవాలి మనం. అనేక మంది చిన్నపిల్లలు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు, సేవకులు చిన్నవారు అనేక మంది చనిపోయారు. అనుకుంటా ఉంటాను నేను, ప్రభువా వారికంటే నేను గొప్పవాడిని కాదు, కానీ ఎందుకు బ్రతికించావంటే దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మిగులుంది, ఒక పని మిగులుంది. ఆ పని ఏంటంటే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. అది మన జీవితంలో దేవుని అడగాలి. ప్రభువా లక్షల మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది వ్యాధులు వచ్చి చనిపోతూ ఉన్నారు, మనం బ్రతికించావు. కారణం ఏంటంటే దేవుని కొరకు మనం ఏదో చేయడానికి వెనకబడి ఉన్నాం. ఆ వెనక నుంచి మనం ముందుకు వస్తే మనము కూడా దేవుని కొరకు సిద్ధపడినట్లే. ఆ యొక్క సిద్ధపడిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని కొరకు ఒక బ్రతుకున్నంత వరకు కూడా దేవుని కొరకు ఒక కార్యాన్ని మనం చేయాలి అని దేవుడు మన కొరకు ఆశపడుతున్నాడు. ఆ ఆశను దేవుని కొరకు కనిపెడదాం. ఒకసారి తలలో ఉంచండి ప్రియులారా. ఒక నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని సమయం 12:30 కావాల్సిన అరగంట సమయం దేవుని యొక్క వర్తమానం మనం నేర్చుకున్నాం. చాలా ఎక్కువసేపు నేను చెప్పలేదు, ఎందుకంటే ఎక్కువసేపు చెప్పిన ఎవరు వినరు ప్రియులారా. దేవుని యొక్క వర్తమానం చక్కగా మనం నేర్చుకున్నాం. ఆ యొక్క వర్తమానం కొరకు ఆపద నుంచి దేవుడు విడిపించాలి అని దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి మనం తలలో వంచి దేవుని ఒక మాట అడుగుదామా? అయ్యా ఈరోజు అనేక మంది, ఒకసారి నోరులు తెరుద్దాం అందరము కూడా. ప్రభా అనేక మంది కరోనా సమయంలో చనిపోయినప్పుడు ప్రభా మేము ఇంకా బ్రతుకున్నామంటే కారణం ఏంటో మాకు తెలియడం లేదు. మీ కృప లేకుండా ఈ లోకంలో మేము ఏది చేయలేము నాయనా. మీ కృప చాలా అమూల్యమైనది నాయనా. మీ కృప లేకుండా ఏది మేము సాధించలేము. మేము బ్రతికి ఉన్నామంటే కారణం మీ కృప నాయనా. మేము జీవిస్తూ ఉన్నామంటే ప్రభా కేవలం మీ కృపే. మీ కృప లేకపోతే ఈ రోజునైనా ఎంత చక్కని స్థితిలో మేము దేవుని ఆరాధించగలమా అంటే మా దగ్గర సమాధానం లేదు ప్రభా. అయ్యా తల వంచిన బిడ్డలందరినీ మీరు ప్రేమించినైనా మా స్థితిగతులు మార్చే దేవుడు, మా పరిస్థితులు మార్చే దేవుడు ప్రభా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆదుకునే నా సేవకుడను, నా ప్రియులారా, నా ప్రజలారా, నన్ను ప్రేమించేవారులారా, నేను నీకు సొత్తు అయి ఉంటానని మీరు మాకు మాట ఇచ్చావు ప్రభా. మీకు వందనాలు. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా, ఈ లోకం మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. చూసారా ప్రభా, మీకు మా మీద ఎంత అపారమైన ప్రేమ ఉన్నదో అది మేము గ్రహించుకోవడానికి మాకు నేర్పించండి. మీకు వందనాలు అయ్యా. ఈ రోజునైనా యేసు ప్రభు రక్తం చేత కడగబడిన మేమందరము ఈ పాప వ్యసనాల నుంచి మనం దూరపరిచి అందరం ఉన్నా లేకున్నా ప్రభా మీ తోడుంటే చాలని అనేక మంది మేము అనుకుంటూ ఉన్నాము. ఆ కృపను మీరు మాకు దయచేయండి. మీకు వందనాలు. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరం పాడదాం ప్రియులారా, అందరం. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను
నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు, అందరం చెప్తాం దేవుని దగ్గర, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, ప్రేమ మేడం మీకు వందనాలు. ఈరోజు నేర్పించిన అంశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వారం అంతా అనేక మంది బిడ్డలు బలహీనతతో బాధపడుతున్నారు, వాళ్ళ బలపరిచయం మీకు వందనాలు. చాలా మంది బిడ్డలు రాలేకపోయారు, ఎందు నిమిత్తం మీద రాలేకపోయారు, వాళ్ళందరినీ మీరు క్షమించండి. మా బలహీనత నుంచి నేను, మాకు శక్తి నుంచి నేను అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మా బలహీనతలందే మేము యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది, మేము నా దేవుని ఆరాధించున్నామని పౌలు గారు చెప్పినట్లు నిరీక్షణ మీరు మాకు దయచేయమని. అందరు విడిచిపెట్టిన, లోకం విడిచిపెట్టిన, బంధువులు గ్రామస్తులు విడిచిపెట్టిన, నేను విడిచిపెట్టినట్టున్నావు ప్రభా. నా తల్లియు నా తండ్రియు నీవే. బంధువులు లోకస్తులు ఎంతమంది చుట్టుముట్టినా, వ్యాధులు చుట్టుముట్టినా, బాధలు చుట్టుముట్టినా నీ స్వస్థల నుంచి వాడిని నేనే అన్నావు ప్రభా. మీకు వందనాలు. ఈరోజు అనేక మంది బంధించబడిన వారిని విడిపించమని, చెరసాలలో ఉన్నవారిని విడిపించమని, ఈ యొక్క లోకంలో నుంచి విడిపించమని, ప్రేమ మా నమ్మకమైన, మా యొక్క నమ్మకమైన మంచి దోసుడా నాయన ప్రభు, నేను ఆదుకుంటానని సెలవిచ్చిన దేవుడు నైనా మీకే మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపించుకుంటారని నమ్ముచు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పాలకు తండ్రి, ఆమేన్. ప్రభు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికీ వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క ఆగస్టు నెలలో మన 2వ ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. మనకి ఈరోజు దేవుడు కృపను బట్టి చక్కటి వాతావరణం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను ఒక 10 నిమిషాల వాక్యంలోకి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంలోకి మనం వెళ్దామండి. దయచేసి 10 నిమిషాలు కూడా మీరు చాలా మనకి ఈ ప్రార్థన 11 గంటలకు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆమీన్ అనేటప్పుడు కూడా జనాలు ఇంకా వస్తాను ఉన్నారు. అదే ఎక్కడైనా ఈ రేషన్ దగ్గర ఫ్రీగా బియ్యం కానీ డబ్బులు కానీ పంచి పెడుతున్నారంటే ఇంకా ఎండలో ఒక 2 గంటల ముందు పోయి కూర్చుంటారు అక్కడ కదండి. దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి ప్రజలకి కదండి. మరి కరెక్ట్గా 11 అంటే మరి కరెక్ట్ 11:30 12 గంటలకైనా మందిరానికి అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యకరమైన మేలు మనం మర్చిపోతూ ఉన్నాం మనం కదండి. చూడండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చూడండి. చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటికి చీకటి జనులను
కట్టికి చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్న. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నదంట. అయితే కటికి చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మన మీద ఎలా ఉందండి? కనబడుతున్నదంటే కాలము గతించిన కొలది భయంకరమైన చీకటి వైపు లోకము ప్రజలు మనం వెళ్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ మన మీద ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా మన మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ మన మీద ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అయితే కాలము గతించిన కొలది మనం ఏం చేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా? కటికి చీకటి లోకము ప్రయాణిస్తున్నాం మనం. అంటే కటికి చీకటి అంటే సైతానులో నుండి భయంకరమైన పాపాలలోనికి మనం ఇంకా ప్రవేశించుతున్నాం. కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నది. చాలా జాగ్రత్త. ఎందుకంటే చీకటి అంటే కటికి చీకటి అంటే సైతాను, కటికి చీకటి అంటే పాపాల్లో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఇంకా చూడండి ఇంకా మనం చూసుకుంటే భయంకరమైన స్థితిలో ఇక్కడ మనకు కనబడుతుంది. అంధకార శక్తులు బలము ఇక్కడ పుంజుకొనుచున్నవి, ఏర్పరుచుకున్న వారిని సహితము మోసపరచుటకై సాతాను మహాకార్యములను సూచక క్రియలను జరిగించుచున్నాడు. అయితే క్రీస్తు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి మనం అంట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అన్నాడు చూడండి, దేవుడు అంటే ఉన్నాడు 1 తెస్సలోనికాయలకు రాసిన పత్రిక చూడండి 1:4 అధ్యాయము 16వ వచనంలో మాట చూడండి. 4:16 ఆర్భాటముతోను ప్రధాన ఆ శబ్దముతోను దేవుని పూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదరు, ఆ మీదట సజీవులమని నిలిచుండి మనము వారితో కూడా యాకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనుపోబడము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆర్భాటముతో ప్రధాన చెప్తుంది, దేవుని పూరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అంటున్నాడు, సజీవులమై ఉండి మనము రూపాంతరము చెందాలంటే మనం ఏం చేయాలంట? మనం మేఘాల మీద కొనుక్కోబడాలి. సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటాము. ఎందుకంటే కటికి చీకటి భూమిని కమ్ముచుండగా దేవుని మహిమ మన మీద ఉదయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఎంత సైతానులు తిరిగిన ఇంకా దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? ఆ పాపంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు? ఆ పాపంలో నుంచి ఎప్పుడు విడుదల అవుతాడని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే లోకం అంతా ఇంకా కటిక చీకటిలోనే ప్రయాణిస్తూ ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దినాన్ని ఎలాగుందండి? కటికి చీకటంట. ఆనాడు దేవుడు ఐగుప్తు దేశం తన ప్రజలను 430 సంవత్సరాల కాలము ఉంచాడు అక్కడ. ఎందుకంటే ఆ 430 సంవత్సరాల తర్వాత వారిని వెలుపలికి రప్పించాడు. అయితే ప్రతి దానికి సమయం కలదని దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ప్రతి దానికి సమయం కలది. ఈ 430 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు పడ్డ బాధలు, ఎన్ని బాధలు పడ్డారండి. అయితే 430 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ఆ బిడ్డల్ని ఒక దరికి చేర్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, ప్రతిదానికి సమయం కలదు, దేని కాలం అందు చక్కగా ఉండినట్లు ఆయన నియమించ ఉంటాడు. ఏ సమయాన్ని ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాన్ని. ఎందుకంటే పాపము చీకటితో సమానము, ఇక్కడ సువార్త వెలుగుతో సమానము. ఎలాగండి? పాపం ఎలాగంట? కట్టిగా చీకటితోటి సమానముగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే సువార్త వెలుగుతో సమానము. ఎందుకంటే మనం మానవ జీవితంలోనికి పాపము చీకటిని తెస్తూ ఉన్నాం. మనము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాలు కలుగు చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏ కలుగు చేస్తానండి? మన మనోనేత్రాలకి గుడ్డితనాలు కలుగు చేస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని కాలము గతించిపోతుంది. ఈ భయంకరమైన ఈ కటిక చీకటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఇది నన్ను అందుకున్నాడు అన్నాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది.
చీకటి కటిక చీకటి మన జనులను కమ్ముతున్నది, యెహోవా మన మీద ఉదయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన మీద ఉదయించున్నాడు కాబట్టి ఈ దినాన్ని మనం ఇక్కడ కూర్చోడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథము 60:13 వచ్చిన ఒక మాట చూడండి. యెషయా 13:60 చదవండి. చదవమ్మా. 60:13 చదువుకుంది. చూడండి, నా పరిశుద్ధాలయము అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించే వారిని సంతానపు వారు నీ ఎదుటను వచ్చి సాగిలపడారు. నిన్ను ధృవీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడారు. యెహోవా నా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని సియోనని నీకు పేరు పెట్టును. నీవు విసర్జింపబడినట్లు ద్వేషించబడినట్లు ఎవడను నీ మార్గంన వాటి పోట లేదు. నిన్ను శోభాతిశయముగాను బహు తరములకు సంతోషముగాను చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే మనల్ని, నేను నా పాద స్థలమును మహిమపరచెదను అంటే ఆయన పాద స్థలం ఏంటంటే ఆయన పాద స్థలముకు భూమి మీద మనలను ఉంచి ఉన్నాడు. మనలందరినీ ఆయన పాద స్థలం మీద ఆయన మన సురక్షితంగా భావించున్నాడు, మనలను ఆశీర్వదించుతున్నాడు. భూమి మీద ఏ ప్రదేశమందు జీవించినను నేను ప్రభు పాదముల చెంత ఉన్నానని ఈ దినానికి మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నా సరే మన నా దేవుని పాదాల దగ్గరనే ఉన్నానని మనం ఈ దినానికి మనం అనుకోవాలి. అందుకని అన్నాడు పాదస్థలము మహిమపరిచే స్థలం అంట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు ఆయన పాద సన్నిధిలో కూర్చొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎందుకంటే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ తండ్రి అని పిలిచి ఆయన నామమును హెచ్చరించినప్పుడు ప్రభు బోగా ఆనందిస్తూ ఉంటాడంట. మనం ఎప్పుడైతే మన తండ్రిని ఎప్పుడైతే బోగా పిలిచి ఆయన ఆదరిస్తూ తండ్రి అంత గొప్పగా ఆయన సంతోషం కలుగుతుందంట ఆయనకి. అది చూడండి, ఇక్కడ అన్నాడు ప్రవక్త ఎజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యము నివసించెదను. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఎజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము, ఇది నా పాదపీఠము, ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యము నివసించేదను. చూడండి, అందుకని అన్నాడు 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని బలిపీఠమునకును విశ్రస్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరచేతిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏం చేయాలంట, యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకు విశ్రస్థానముగా ఉండుట ఒక మందిరము కట్టవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరచేతిని అనున్నది దావీదు గారు అంటా ఉన్నాడు. ఈ మాట ఎవరు అంటున్నారండి? మాటలు దావీదు గారు అంటా ఉన్నాడు. అయితే దావీదు యుద్ధములు జరిగించి ఆయన రక్తము ఆయన వణికించినప్పుడు అంట ఈ మందిరము కట్టకుండా దేవుని ఇక్కడ నిషేధించాడంట. ఏం చేశాడండి? దేవుడి కోసం మందిరం కడతారని ఆశపడ్డాడు దావీదు గారు. అయితే దేవుడు ఇక్కడ ఏమన్నాడు, నువ్వు యుద్ధాల్లో అనేక మందిని చెప్పావు, నువ్వు రక్తాలు చిందిస్తూ ఉన్నాము, అయితే ఈ మందిరం కట్టుటకు దేవుడు ఇక్కడ నిషేధించాడని ఇక్కడ అన్నాడు. తన కుమారుడు సొలొమోను కాలముందు దానిని కట్టుటకు దేవుడు
ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. దావీదు గారు మందిరాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడలేదంట. ఎందుకు ఇష్టపడలేదంటే దావీదు గారు చేసిన గొప్ప ఆ పనులు బట్టి దేవుడికి ఇష్టం లేదు. కానీ సొలొమోను కాలమందిరాన్ని కట్టడం దేవుడు ఇష్టపడ్డాడంట. ఆ ప్రకారమే నెరవేరింది. సొలొమోను గారు కట్టాడు. భూమి యొక్క నలుదిశలందు నివసించి పరిశుద్ధులందరూ దేవుని పాద స్థలముగా ఉండిన యెరూషలేము దేవాలయాన్ని దేవుడు కట్టించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, దేవాలయము చుట్టూ చూసి ప్రార్థించారంట. ఇక్కడ ఉదాహరణకి మనం చూసుకుంటే ఎవరు ప్రార్థించారంటే ఇక్కడ దానియేలు గారు ప్రార్థించారు. దానియేలు గారు తన ఇంటి పైకి ఆయన కిటికీలు యెరూషలేము తట్టు తెరవగా ఆయనకు దేవుని స్తుతించాడంట. దేవునికి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రియా దేవుని పెట్టారంట. మన చూడండి, మన పాదము చెత్త కూర్చొని మన ప్రతి అవసరతను ఆయనకు తెలియజేయాలి. ఆ అవసరతను దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని పెట్టారా. అయితే మనం చేసేది ఏంటంటే ఆయన ఏమంటాడు ఇక్కడ, ఈ చీకటిలో నుండి మనల్ని ఈ కాలము గతించిపోతూ ఉన్నది. ఈ చీకటి, ఈ కటిక చీకటిలో నుండి మీరందరూ నా యొక్క చూడండి, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవుడు మన మీద ఉదయించుచున్నాడు. ఆయన పాద స్థలం మీదకి మనం అందరం కూడా చేరాలని దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంక ఈ చీకటి బ్రతుకులందరూ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలండి. ఈ చీకటిలో మనం ఎంతకాలం జీవించినా కూడా ఇక మన ప్రయోజనం ఏమి కూడా లేదు. మనకు ప్రయోజనం ఏమి కూడా కనబడదు. రోజులు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, అన్ని గతించిపోతున్నాయి. మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టట్లేదు. మన పాప రోగాల నుంచి మనం తప్పించబడగలపడదు. ఎందుకు మనకి రోగాలు, ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనకి దేవుడి పాదపీఠాల దగ్గర మనం చేరలేకపోతున్నాం. దేవుడు అంటే ఉన్నాడు, మీరందరూ ఇంకా పాపం వైపు చూస్తూ ఉన్నారు, ఇక చీకటి వైపే మీరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీ బ్రతుకులు ఇక నాశనమే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నుంచైనా, ఈ రోజు నుంచైనా దేవుడి పాదాల దగ్గర మనం కూర్చొని దేవుడి పాదాల చెంత మనం అడుగుతామండి. ఆయన బలిపీఠముల దగ్గర, ఆయన పాదపీఠాల దగ్గర మనం కూర్చుందాం. ఆయన మనలాంటి ఉన్నాడు. ఏమంటాడు చూడండి అక్కడ, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మనం దేవుని మీద ఉదయించాలి. ఆయన మహిమ మన మీద ఏమంటున్నాడు? కనబడుతుందంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ పాపము చీకటితో సమానం. దేనితో సమానం అండి? చీకటితో సమానం. సువార్త దేనితో సమానం? సహవాసము. మన జీవితంలో పాపము చీకటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? సువార్త అంటే వెలుగులో మనం నడుచుకోవాలండి. ఎక్కడ నడుచుకోవాలి? మనం వెలుగులో మనం నడుచుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని దేవుడి ఇద్దరని ఎజ్కేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఎజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మధ్యనే నేను ఉన్నాను. వాళ్ళు తెలుసుకున్నారు, దేవుడు అంటే ఏదో తెలుసుకున్నారు. దేవునికి వాళ్ళన్నీ కూడా విధాలుగా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడి ఇద్దరని ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఆయన నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా ఆశీర్వాదించాలండి. మనం చీకటి బ్రతుకులో నుంచి మనం తప్పుకోవాలండి. ఎందులో తప్పుకోవాలి? మనం ఈ చీకటి, కటిక చీకటి సైతాను పాపంలో నుండి మనం ఎప్పుడైతే తప్పుకుంటామో దేవుడు మనల్ని అప్పుడుగా ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, ఏంటి నేను ఇలా ఉన్నాను కదా, నేను దేవుడిలో ఉన్నాను కదా, దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు, దేవుడు నాకు ఏది బలహీనతలు ఎందుకు పెట్టాడు అని మనం అనుకుంటాం. ఏమో ఇంక మన హృదయంలో ఏం అలవాటు ఉందో కదండి, అది కూడా తీసుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఏమో ఒక నలుసంతా హృదయంలో పాపం ఉన్నా సరే దేవుడు మనల్ని చూస్తాడా? దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడా? దేవుడు మన విన్నపంలో వింటాడా? వినడండి. మనం అనుకుంటాం ఈ నలిసేటి చిన్నదే కదా అనుకుంటాం కదా మనం. అదెంత ప్రమాదం అండి. ఒక చిన్న పురుగు మన కంటిలో పడితే మనం ఎంత బాధపడతాం. నలిపేసుకుంటే అంత ఇడిపెక్కిపోయి నీళ్ళు కారిపోయి ఎంతో బాధపడతాం. మనలో కూడా మన హృదయంలో ఉన్న పాపం కోసం కూడా దేవుడు అంతా బాధపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడికి స్తోత్రం. దేవుడు బాధపడుతున్నాడంట మన హృదయంలో. ఆ నెలసు కూడా ఉండకూడదు. ఆ నెలసు ఉన్నంతసేపు కూడా మన హృదయాలు బాగుపడదు. ఆ నెలసు ఉన్నంతసేపు కూడా మన జీవితాలు బాగుపడవు. మన కుటుంబాలు మరి పతనం అయిపోతాయి. ఎప్పుడైతే మన చీకటిని ఎప్పుడైతే విడిచిపెడతామో
అప్పుడే సువార్త వెలుగులో మనము ప్రకాశించాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఏమంటాడు ఆయన, నా భూమి పాదపీఠముగానున్నది ఆయనకి. ఆయన పాద స్థలము భూమి మీద మనలను ఉదయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఉదయించాలంటే మనం ఏం చేయాలి? ఆ చీకటి బ్రతుకులు మనము తప్పుకోవాలి. ఏం చేయాలండి? మనం ఆ చీకటి పాపలోంచి మనం ఏం చేయాలి? తప్పుకున్న రోజునే మనందరం ఒక విచిత్రమైన సంఘటనలు దేవుడు మనకు చేస్తూ ఉంటాడు, జరిగిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి మీరు కూడా కనిపెట్టండి. ఈ రోజు నుంచి మీరు అన్నీ విడిచిపెట్టి దేవుళ్ళకి కనిపెట్టండి. దేవుడిని కుటుంబంలో ఆశీర్వాదించడం లేదు, మళ్ళా ఓరంలో చెప్పండి. దేవునికి స్తోత్రం. చిన్న నలుగున్నా సరే మరి దేవుడు ఒప్పుకోవడానికి నెలకున్నా కూడా ఇదే నేను వారమంతా కనిపెట్టాను కదా, దేవుడు నాకు ఎందుకు చేయలేదు అంటారేమో. ఏమో ఏ పక్కన దూరిపోతా నెలక. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు అంటూ ఉన్నాడు, మరి పొద్దు మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి అందరూ మనం లేచినట్టయితే చందాపాటు పాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ లేచినట్టయితే మనం చందాపాటు పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీల క్షమా భాగము నీయ వెలుదీతువా వెలుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీల క్షమా భాగము నీయ వెలుదీతువా వెలుదీతువా. Thank you.
అందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో అక్కడ ప్రార్థన అవసరం ఉన్నా మరి జాగ్రత్తగా వినండి. మరి పుట్టినరోజు కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి మారంపూడి అబ్రహం గారు మరి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మరి రాత్రి ఆయన సెలైన్ ఎక్కి ఆయన ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. మారంపూడి సామ్యూల్ మొన్న గల్ఫ్ దేశంలో మనంత బలహీనత కలిగిందంట. ఆ యొక్క చాకులు నొప్పి రావడం ఒక కంగారు పడ్డాడంట. మరి దేవుడి కృపను బట్టి మరి బాగా ఫోన్ చేశారంట. అలాగే మరి నెల దర్శన భాగం మరి మందిరాన్ని పంపించారు. మరి అక్కడి కోసం కుటుంబం కోసం మరి ప్రార్థన చేయవలసిందిగా అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మారపూడి మేరీ గారు కూడా ఆ యొక్క బలహీనంగా ఉందంట. బిడ్డకి మరి ప్రార్థించమని కోరారు. మరి బిడ్డ కోసం అలాగే బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తుందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి గెత్తడి గర్రీ గారు రెండో అల్లుడు గారు ఆయనకి చాలా సీరియస్ అయిందంట. మరి నాడు దినాన్ని అంబాజీపేట హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మరి దేవుడి కృపను బట్టి బాగుందని చెప్పారు. అయినప్పటికీ మరి ప్రార్థన అందరం కూడా మనం ఆ యొక్క బిడ్డ కోసం మరి ప్రార్థన చేద్దాం. అలాగే మరి సిర్రా కుమారి గారు ఆ కుమారు బిడ్డల కోసం మరి ప్రార్థించి మన కానికి పంపించారండి. మరి బిడ్డల కోసం కుటుంబం కోసం కూడా మరి ప్రార్థించేట్టుగా మనం చేసుకుంటూ ఉన్నాను. కొప్పాడి కొండి గారు మరి ఆయన నెల కష్టార్జితంలో దేశం భాగం పంపిస్తున్నారు. కానీ మరి భార్య ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. నా భర్త గారు ఆరోగ్యం ఎంత పాడైపోతుందండి. నా భర్త గారు తాగుడు మాట్లాడలేదండి. మొక్క దుబ్బిపోయి ఒళ్ళంతా ఉబ్బిపోతూ ఉందండి. అయినప్పటికీ తాగుడు మాట్లాడలేదండి. ప్రార్థించమని ఆ సహోదరంతో మరి కోరుతూ ఉన్నారు. అయినప్పటికీ మనం ప్రార్థన చేస్తున్నాం. మరి బిడ్డలు వాళ్ళ కాళ్ళే అయ్యో నేను తాగితే నేను జబ్బు అయిపోతున్నాను కదా అని వాళ్ళ కాళ్ళే మనసు ప్రేరేపణ వాళ్ళకి కలగాలి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కోసం. అటు ఈరోజు తాగుడు నుంచి విడుదల బయటికి రాలేకపోతారు. చాలా చచ్చిపోవడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ ఆ వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. దేని పెట్టారా? అయినప్పటికీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి ఆ బిడ్డ మరి బలహీనత కోసం కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. గొప్పటి సత్యవతి గారు అలాగే మరి ఆ దూరదేశంలో ఉన్నారు. మరి ఆ బిడ్డ కూడా 2 నెలల దర్శనం భగవద్గీత పంపించారు. ఆ యొక్క బిడ్డ బలహీనత కోసం ఆ కుటుంబ కుమారుడు కోడళ్ళు కుమారుల కోసం మరి ప్రార్థన చేయాల్సిందిగా కోరుకున్నారు. ఆ బిడ్డ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా ఆ గెద్దాడ బాబు ఆ దీప్తిని ప్రేమించి ఒక చక్కటి కుమారుని దేవుడు దయచేశాడు. మరి ఈరోజు విక్కి 7 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి మరి 8వ సంవత్సరంలో మరి ఆ బిడ్డను ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి ఆ బిడ్డ కుటుంబం మరి ఆ స్వీట్లు ఆ మిక్చరు అలా కేక్ కటింగ్ కూడా మందిరంలో జరుగుతున్నది. మన జరుగుతున్న ఆ బాబు కోసం కుటుంబం కోసం కూడా మనం ప్రార్థించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. మరన్నిటికంటే ముఖ్యంగా గెద్దాడ లక్ష్మణరావు గారు మందిరంలో కనపడ్డారని చాలా ఆనందించాను. చాలా సంతోషం. మరి అక్కడ కూడా మరి ప్రతి వారం కూడా అలాగే వచ్చి కూర్చుంటే అసలు ఆ కుటుంబంలో ఎంత చక్కటి ఆనందము సంతోషం ఉంటుంది. అదే బిడ్డలారా మరి వచ్చిన లక్ష్మణరావు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి సహోదరి మరి స్వాతి మరి చక్కటి సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పిందండి? అసలు ఆపరేషన్ నాకేమీ నేను భయపడలేదు. ఎందుకంటే మరి బిడ్డ దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఆ ప్రార్థన పూర్వకంగా మరి బిడ్డ ఉంది కాబట్టి దేవుడు గొప్ప కార్యం మా బిడ్డపడడం జరిగించారు. నన్ను ప్రార్థన చేయమని కోరేటప్పటికి ఆ పాస్టర్ గారు సార్ ఏదో ఆ ఫంక్షన్ నుంచి ఆయన కూడా ప్రార్థన చేసి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పటికి నేను వెళ్ళి ఆ సహోదరు హాస్పిటల్కి వెళ్ళక ముందు మీతో కూడా దైవజంగా ప్రార్థించాం. అలాగే మరి అమలాపురం నుండి ఒకసారి ఆ రాజబాబు నేనే చూసడం జరిగింది. కానీ మరి వాళ్ళ ఇంటి దగ్గర తల్లిగారి దగ్గర మరి బిడ్డ 3 నెలలు మరి చక్కగా తల్లిగారు అంత చక్కగా చూశారు. మరి ఆ యొక్క ఇక్కడ ఉండగా మరి నేను వెళ్ళకపోయాను. కానీ మరి ఆ దేవుడు నన్ను క్షమించాలని అడుగుతూ ఉన్నాను. దేవుని పెట్టలేను మరి యొక్క ఆ బిడ్డ పట్ల దేవుడి యొక్క గొప్ప కార్యాలు ఇంకా గొప్పటి చక్కటి ఆరోగ్యము మరి అంత చిన్న వయసులో ఆ యొక్క వ్యాధి నుంచి దేవుడు ముందుగానే బయలుపరిచాడంటే చాలా కదండి అదృష్టవంతులు మనం కదండి. ముదిరిపోయిన తర్వాత ఇంకేందో చేసిన తర్వాత మనం ఏం చేయలేము, మన వల్ల కాదు. ఇంకా అయితే దేవుడు
ఆ కుటుంబాన్ని ప్రేమించి మరి ముందుగానే బయలుపరిచాడు. మరి చక్కగా ఆపరేషన్ జరిగింది. మరి దినాన్ని అలాగే స్వీట్లతోటి మందిరానికి రావడం చాలా సంతోషం. మన దేవుడు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. అలా మరి ఇంకా ఆ గుడిసె శ్రీబాబు గారు మరి గల్ఫ్ వెళ్ళాలనుకోలేదు, కానీ మన కంపెనీ వాళ్ళ వీధ పంపించారంట. ఆ వీధ పంపించిన రీతికి మరి రోజు ప్రయాణమై 5 గంటలు 6 గంటలకి మరి బిడ్డ వెళ్తూ ఉన్నాడు. మరి బిడ్డ ప్రయాణం కోసం కూడా మరి ప్రార్థించమని కోరారు. అందరూ ప్రార్థన చేయండి. అలా మన గెద్దాడ పెద్దరాజు గారు పెద్దరాజు గారు కూడా చాలా బాగుందని చెప్పారు. లక్ష్మి గారు చాలా జ్వరము చలి కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ బిడ్డ కొరకు కూడా మరి ప్రార్థించారుగా మరి వారు కోరుకుంటున్నాను. అలా ధనలక్ష్మి గారి అక్కగారు ఆ కుటుంబం కోసం కూడా ధనలక్ష్మి గారు కోడళ్ళు అలా అందరి కోసం కూడా మరి ప్రార్థించమని కోరారు. అలాగే అందరి కోసం కూడా మనం ప్రార్థించవలసిందిగా మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి సోంపల్లి స్టీవెన్ గారు ఆ తల్లి గారు కోరారు. మా యొక్క కోడల కోసం ప్రార్థన అయిపోయిన తర్వాత 7 ప్రార్థనలు మరి చేయించమని ఆ బిడ్డ కోరారు. కాబట్టి మరి ప్రార్థనలు అయిపోయిన తర్వాత మరి 7 ప్రార్థనలు మరి బిడ్డ కోసం అలాగే మరి పద్మ గారి కోసం చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. మరి మన పాలకొండ హాస్పిటల్కి వెళ్తే మరి డాక్టర్ గారు అన్నారట, ఈ యొక్క మొక్కల చెప్పులు అరిగినాయి, ఇక్కడ మెదర్ వాళ్ళు కూడా వెనుపూస జరిగిందని. ఏది అరిగినా మరి డాక్టర్ గట్ట పరమ డాక్టర్ గారు మనకి ఉన్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఉంటే అరిగిపోయిన మోకాలు చెప్పుల్ని దేవుడు స్వస్థపరిచే దేవుడు. మనకి మందుల కంటే ఎక్కువ మనకి దేవుడు స్వస్థపరిచారు. అలాగే పద్మ గారు అలాగే శివుడి గారి కుటుంబం కోసం కూడా మరి ప్రార్థన మనం చేసుకుంటూ ఉన్నాను. రెండోది మరి ఎండపతులు శాఖర్ గారు ఒక ఏదో పని అనుకున్నారంట. మరొకటి నిజంగా దేవుడు చాలా విశ్వాసంగా నాకు కనపడుతూ ఉన్నాడంటే ఈ పని దేవుడు నాకు తప్పకుండా చేస్తాడు అని మనసులో అనుకున్నాడంట. తప్పకుండా దేవుడి పని జరిగించాడు. దేవుడికి స్తోత్రం. అయితే అనుకున్నాడంట, నాకు దేవుడి పని చేశాడు కాబట్టి నా దేవుడి మందిరానికి నేను పానికించుకుంటాను, 1000 రూపాయలు పానికించుకుంటానని ఆ బిడ్డ అనుకున్నాడు. మరి ఈ రోజున మరి పానికి తీసుకుని మందిరానికి వచ్చారు. ఆ కుటుంబంలో మరి పెద్ద కుమారుడు చదువుకుంటూ ఉన్నారు. అలాగే 2వ కుమారుడు బలహీనత ఉంది. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించమని కోరారు. ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. వెంకటరావు గారు కూడా చాలా మరి అసలు గుర్తుపట్టలేని స్థితిలో చాలా మరి స్థితిలో ఉన్నాడు. మరి వెంకటరావు గారి కోసం కూడా మరి ప్రార్థించవలసిందిగా మరి అందరికీ నేను మరి మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ మాటలన్నింటి కోసం ప్రార్థనలన్నీ మరి చక్కగా అందరి కోసం కూడా చేయాలని మీ అందరికి మరి చేసుకుని మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. బర్త్డే బాబులు అయితే మరి కేక్ కట్టి చేసేద్దాం తొందరగా. మరి చాలా సమయం అయింది.
అంగరా చేస్తాను. మరి దేవుడు మరి బిడ్డని 7 సంవత్సరాలు కాచి కాపాడి మరి దినాన్ని 8వ దయ కిరీటంలో మరి దేవుడు మరి చేసి ఉన్నాడు. కుమారుడు స్వాచ్యము వాక్యం మనకి తెలియజేస్తుంది కాబట్టి మరి చక్కటి బిడ్డని అలాగే బాబు అలాగే దీప్తికి దేవుడు కలగజేశాడు. చక్కటి కుమారుడిని మరి దేవుడు ఇచ్చాడు. మరి బిడ్డలు మరి చక్కగా కాన్వెంట్కి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి చక్కగా చదువులు అన్ని విషయాలను కూడా దేవుడు మన బిడ్డని మరి జీవించి ఆశీర్వాదించాలని మనం ఏం చేయాలని బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. కుమారుడు పరిశుద్ధాత్మనామమున కలిగిన తండ్రి ఆమేన్. హ్యాపీ బర్త్డే టు మానసి కూర్చో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ చనానా నుంచో ఫ్యాన్ వేసే సరే నుంచో. దాన్ని కూర్చోండి. నేను చేస్తున్నాను కొట్టు కొట్టు నేను ఫోటో నొక్కుతాను వెళ్ళు. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి కృపగల దేవ చక్కటి కుమారుడిని ఆ కుమారుడు విజయ పట్ల ఆయన మరి దినాన్ని 7 దయ కిరీటాలు మీరు ఇచ్చిన్నారు. మరి ఈరోజు 8వ దయ కిరీటంలో మీరు ధరింపజేస్తున్నారు. అలాగే నాయన యొక్క బిడ్డలు మరి బాడు నడవలసిన త్రావులు నేర్పించుకొని వాక్యం తెలియజేస్తుంది. వాడు పెద్దవాడైనట్టు వాటిని తొలుగుపోవడం వాక్యం తెలియజేస్తుంది. ఏడు జ్ఞానములు దేవుని భక్తుల దయలు వర్ధిల్లినట్లు ఈ బిడ్డలు కూడా అన్ని దయలు వర్ధిల్లడానికి మీరు సహాయం చేయండి ఆయన గొప్ప తండ్రి. మరి నాయన తండ్రి గారు ఇలా చూడు మంచి మంచి తండ్రి అలాగే 2 బిడ్డలు ఇచ్చారు. బిడ్డలు ధరలు తండ్రి మరి యొక్క మందిరము పెంచడానికి సహాయం చేయండి. అలాగే మరి యొక్క మన తల్లిదండ్రులు కూడా మన ప్రార్థన మన బిడ్డలకి ఆశీర్వాదకర్తలుగా ఉంటాయి. ఆయన వాక్యం తెలియజేస్తున్నాం తండ్రి. జీవించండి ఆశీర్వాదించండి. మరి కుమారులు స్వాచ్యమన్న తండ్రి మరి గొప్ప కుమారుని నాయన మరి భగవంతుని చేతులు ప్రాణాలు వాడుకోవడానికి నాయన మీరు సహాయం చేయండి నాయన. ఈ రోజు నీ భార్య పరిస్థితి రాక్షరుడు నీ భోజనం బలం చెబుతూ నీ పిల్లలు వలేవే మొక్కలు వలే ఉంటారు. చక్కటి వలేవే మొక్కలు మీరు ఇచ్చినారు తండ్రి. ఈ వలేవ మొక్కలు దీవించి అభిషేకించండి నాయన. కుటుంబాన్ని బిడ్డలందరూ మీ చేతులు కలిగిస్తూ యేసు పట్టుకున్నట్టు తండ్రి ఆమేన్ ఆమేన్. అయితే అందరూ అలాగా కూర్చుంటే అక్కడ పలహారాలు తీసుకుని వెళ్తుని మరి నేను చెప్పేది ఏంటంటే మరి ఈరోజు మరి భోజనాలు మరి సిద్ధపరిచే రోజు కానీ మరి సిద్ధపరచడానికి పోయిన కాబట్టి వచ్చే వారము
ఇక్కడ భోజనాలు మరి సిద్ధపరుస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మరి మందిరం అంతా యథావిధిగా మరి భోజనాలకి అలాగే పనిచేయడానికి కూడా రావాలని మీ అందరికీ ఇదే నేను అక్కడ మనం చేసుకుంటూ ఉన్నాను. స్వాతి స్వాతి వెళ్ళండి వెళ్ళు పంపుతానులే నీకు ఎంత నేను తెస్తానులే నీకు ఎంత పంపుతాను కదా వెళ్ళు గమ్మున బాగున్నాడు కదా వెళ్ళు సరే ఇప్పుడు కాదు కెమెరామ్యాన్ లెక్క ఫోన్ ఒకసారి ఇలా చూడు. అందరూ ఏంటంటే మన పెద్దగా శివుని గురించి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం.